పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇరాన్కు ఊహించని కొత్త చిక్కు వచ్చిపడింది. వ్యూహాత్మకంగా కీలకమైన హర్ముజ్ జలసంధిలో తాను స్వయంగా ఏర్పాటు చేసిన సముద్రపు మైన్లను తొలగించలేక తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఈ మైన్ల జాడ తెలియకపోవడంతో ప్రపంచ వాణిజ్యానికి అత్యంత ముఖ్యమైన ఈ జలమార్గాన్ని తిరిగి తెరవడం ఆలస్యమవుతోంది. ఇది ప్రపంచ చమురు సరఫరాపై తీవ్ర ఆందోళనలకు దారితీస్తోంది. ప్రపంచ చమురు రవాణాలో దాదాపు 5వ వంతు హర్ముజ్ జలసంధి నుంచే జరుగుతుంది. ముఖ్యంగా భారత్ వంటి దేశాలు తమ ఇంధన అవసరాల కోసం దీనిపై ఎక్కువగా ఆధారపడతాయి. గత నెలలో తమ అణు వ్యవస్థపై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా వైమానిక దాడులు జరిపిన నేపథ్యంలో ఇరాన్ ఈ జలసంధిలో మైన్లను అమర్చింది. అయితే ఈ మైనింగ్ ప్రక్రియ అస్తవ్యస్తంగా జరిగిందని అమెరికా అధికారులు చెప్పినట్లు ది న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. చిన్న పడవల ద్వారా మైన్లను అమర్చారని, వాటికి సంబంధించిన సరైన రికార్డులు కూడా లేవని తెలుస్తోంది. అంతేగాక కొన్ని మైన్లు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయే విధంగా అమర్చడంతో వాటిని గుర్తించడం, తొలగించడం మరింత కష్టతరంగా మారింది. ఈ పరిణామం వాణిజ్య నౌకలకు తీవ్రమైన ముప్పుగా పరిణమించిందని అమెరికా అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఓ ప్రకటన విడుదల చేసింది. సముద్రపు మైన్లతో ప్రమాదం పొంచి ఉన్నందున హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలు సముద్ర భద్రతా సూత్రాలను పాటిస్తూ ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించింది. అయితే రుసుము చెల్లించే నౌకల కోసం మరో మార్గాన్ని తెరిచి ఉంచినట్లు కూడా నివేదికలు చెబుతున్నాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన గడువుకు ముందు అమెరికాతో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత జలసంధిని తిరిగి తెరిచేందుకు ఇరాన్ అంగీకరించింది. కానీ మైన్లను తొలగించడంలో ఎదురవుతున్న ఈ సమస్యల వల్ల రవాణా కార్యకలాపాలు పూర్తిగా పునరుద్ధరించలేదు. ఈ మొత్తం పరిణామం ఇస్లామాబాద్లో, వాషింగ్టన్లో, టెహ్రాన్ మధ్య జరుగుతున్న కీలక చర్చలపై ప్రభావం చూపుతుంది.